పాస్టర్ని, కేఏ పాల్ పాస్టర్ అంటున్నా నేను ఇక్కడ. ఎవరు మరి కేఏ పాల్ ఏంటి చేసింది ఏంటి? ఏమో నాకు తెలీదు. మత ప్రచారం చేయలేదు ఆయన. ఈ డిబేట్ మీరు అంగీకరిస్తున్నట్టు, ఓడిపోతున్నట్టు, భయపడుతున్నట్టు అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. పాస్టర్ జాన్ పాల్ ఏ డిబేట్ ఇప్పటి వరకు ఓడిపోలేదు, ఓడిపోబోడు. ఎందుకంటే పాస్టర్ జాన్ పాల్ పట్టుకొని సత్యం. నేను క్లియర్ గా చెప్తున్నా, జాన్ పాల్ పట్టుకొని కేఏ పాల్ నేను చూపిస్తాను. గ్లోబల్ పీస్ మినిస్టర్ పెట్టాడు, గ్లోబల్ పీస్ మినిస్టర్ పెట్టాడు కదా. అంతేగాని యేసు ప్రభుని ప్రకటించడానికి కాదు. యేసు ప్రభు ఏదో సంపాదించుకోలేదు. ఆయన ఎవరిని ప్రకటించాడు? యుద్ధాలు ఆపడానికి పీస్ లక్ష్మీ నరసింహస్వామిని ప్రకటించాడా? ఎవరిని మతం మార్చమన్నాడు? ఆయన ప్రకటన ఈ బైబిల్ సరిపోవటంలే, ఆయన ప్రకటన బైబిల్ సరిపోవట్లే. రేపు కేపాల్ చూస్తే మీ మీద రేపు కాదు, ఈ రోజు చూడమను, నాకు సంబంధం లేదు. ఆయన బోధించింది బైబిల్ సరిపోవట్లే. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చాడు, అందరూ జోకర్ గా చూస్తున్నారు. ఆయన జోకర్ గా చేసే ప్రతి చేతులకి ఈ రోజు క్రైస్తవాన్ని జోకర్ ఎందుకు అయ్యాడు మరి నాకు తెలియదు. ఆయన అడిగిన వెళ్ళి క్రిస్టియన్ సోదరుడు జోకర్ గా మాట్లాడితే మీకు తెలీదా? పాస్టర్ జాన్ పాల్ జోకర్ గా చూడట్లేదు. ఎవరు పాస్టర్ జాన్ పాల్ ఎవరు జోకర్ గా చూడట్లేదు. పట్టుకున్నది బైబుల్ ని, బైబుల్ మాత్రం ప్రకటిస్తాం. మరి ఆయన ఎందుకు బైబుల్ ప్రకటించకుండా పాలిటిక్స్ లోకి వచ్చాడు? అది సెక్యులర్ హిస్టరీ బ్రదర్. మీటింగ్ పెట్టినప్పుడు ఆయన స్పీచ్ వినడానికి వచ్చిన జనాభా సంఖ్య ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 15 లక్షల మంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 1997 లో సంఖ్యను బట్టి సత్యం ఆధారపడలేదు. ఇది ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని నమ్మి ఒక 10,000 మంది, సంఖ్యను బట్టి సత్యం ఆధారపడలేదు. బైబిల్ చాలా స్పష్టంగా ఎప్పుడు పెరుగుతుంది? జీవానికి పోయే దారి ఇరుకు దారి, నాశనానికి పోయే దారి విశాలమైన దారి అని యేసు చెప్పాడు. సత్యం అన్నది సంఖ్యను బట్టి ఆధారపడలేదు. మినిస్ట్రీ పేరు ఏం పేరు? మీ మినిస్ట్రీ పేరు ఏం? జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్. ది ఓన్లీ సొల్యూషన్. అవును. ఎంతమంది ఉన్నారు భక్తులు మీకు, ఫాలోవర్స్? హార్డ్లీ 50 మంది. డే 1 ఎంతమంది ఉన్నారు? ఏది డే 1 ఎంతమంది? 5 మంది 6 మంది. 50 మంది ఎలా పెంచారు మరి మీరు? ఈ కాలక్రమంలో అక్కడ చర్చ్ ఉందని తెలిసింది చాలా మందికి. స్టార్టింగ్ లో తెలియదు. అది మిమ్మల్ని చూసి వచ్చారా, చర్చిని చూసి వచ్చారా? వాక్యాన్ని చూసి వచ్చారు. మిమ్మల్ని కాదు, నన్ను కాదు. మీరు బోధిస్తుంది వాక్యం కాదు. నేను బోధిస్తున్న వాక్యం కాబట్టి వచ్చారు. బోధిస్తుంది మీరు కాదు. బోధిస్తున్నది నేను కాదు, బైబిల్ బోధిస్తుంది, దాన్ని నేను వివరిస్తున్నాను. అక్కడ చర్చిలో మిమ్మల్ని చూసి రావట్లేదా? నా వాక్యాన్ని చూసి వస్తున్నారు. కానీ మిమ్మల్ని చూసే కదా జాన్ గారు. నేను బోధిస్తున్న బోధన చూసి వస్తున్నారు. సరే, మీరు బోధిస్తున్నటువంటి బోధన ఫస్ట్ డే 5గురిని రప్పించింది. అవును. కాలక్రమేణా 50 వాళ్ళు లోకల్ గా వాళ్ళకి తెలుసు అక్కడ చేస్తున్నారు. మిగతా 5 సంవత్సరాల తర్వాత ఎంతమంది రావచ్చు అప్రాక్సిమేట్లీ? మీ ఆలోచన ఏంటి? ఎంతమంది వచ్చినా నాకేం నంబర్ మ్యాటర్ కాదు. ఓకే. బట్ ఏమైనా డే 1 ఉన్నది కాస్త ఈ రోజుకి మారిపోయింది. మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, సంఖ్యాబలం అనేది పెరిగింది. ఓకే. మిమ్మల్ని చూసి 5గురు ఉన్న వాళ్ళు కాస్త 50 మందికి పెరిగారు. ఓకే, రైట్. అవును. కేఏ పాల్ గారిని అట్లనే డే 1 చూసి డే 10th ఇయర్ తర్వాత 15 లక్షల మంది వచ్చి ఉండొచ్చు. ఏ మినిస్ట్రీ అయినా అలానే డెవలప్మెంట్ అయింది. మంది రావచ్చు గాక. జాన్ పాల్ గారు మినిస్ట్రీ ఎప్పుడైనా ఒక్కరితోనే స్టార్ట్ అయ్యి, మీరు బ్రదర్ సతీష్ గారు, కల్వరి సతీష్ గారి టెస్టిమోనియల్ విన్నారా? పొరపాటు విన్నారా? పొరపాటు ఆయన 5-10 మందితో స్టార్ట్ అయ్యాడు. పొరపాటు ఈ రోజున జిల్లాకు ఒక కల్వరి టెంపుల్ మొదలు పెట్టాడు. వద్దన్నా, అది అసలు ఏంటంటే జనాభాను బట్టి సత్యం కాదు. ఆయన చేస్తున్న పనులు దీనికి మ్యాచ్ కావట్లేదు. కేఏ పాల్ గారు జోకర్ ఎందుకు అయ్యారు? మరి మీరు ఏం చేస్తున్నారు? మీ క్రిస్టియన్ సోదరుడు అంత అయిపోయిన తర్వాత కాదు కదా, క్రిస్టియానిటీ బిహేవియర్ కదా. ఆయన ఎందుకు అప్ స్టేజ్ చూసాడు, ఎందుకు డౌన్ స్టేజ్ చూసాడు చెప్పండి, చెప్పాలా? అంతే, మనీ ఇన్వాల్వ్మెంట్. అంతే, మనీ ఇన్వాల్వ్మెంట్. మరి అంత మనీ చూసినప్పుడు శాసించే స్థాయికి కావాలి కానీ పిచ్చి స్థాయికి ఎందుకు వచ్చాడు? అది ఆయన అడగాలి, నాకేంటి? యేసుప్రభువు నమ్ముకున్నాడు ఇలా బిహేవ్ చేయడు. బైబిల్కు అగేన్స్ట్గా వెళ్ళరు. నేను బైబిల్ పట్టుకున్నా, చచ్చేదాకా బైబిలే పట్టుకుంటాను, అంతే. ఈ మధ్యలో మనీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అసలు ఈ పాలిటిక్స్ ఏంటి? పాలిటిక్స్కి వచ్చినా సరే క్రైస్తవులు మాట్లాడితే ఎంత హుందాగా ఉండాలి. ఏంటి ఈ చేష్టలు ఏంటి? ఏదైనా నిజం మాట్లాడతారా? ఎవరు? మీరు. ఇప్పటి వరకు బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో నాకు తల సరిగా పని చేయకపోతే ఏమైనా తప్పు మాట్లాడతానేమో, కానీ తల సరిగా పని చేస్తే ఖచ్చితంగా బైబిల్ కట్టుబడే మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతానికి చెందిన వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళే చెప్పుకుంటారు. అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించేటప్పుడు క్రిస్టియన్ అని, ఆయన క్రిస్టియన్. బాప్తిసం తీసుకున్నాడా ఆయన? నాకు ఐడియా లేదు. మీకెప్పుడు వేదన కలగలేదా? ఆయన చేశాడా, చేయలేదా, అంటే బాప్తిజం అయిందా, కాలేదా అని ఎప్పుడు? నేను ఎప్పుడు నా పాలిటిక్స్ మీద పెద్ద ఐడియా లేదు, నిజంగా పాలిటిక్స్ తెలియదు. వన్స్ ఒకసారి మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అవును. మీరు విగ్రహారాధన చేస్తారా? పొరపాటును కూడా చేయను. ఇప్పుడు చేయరు? అస్సలు. బొట్టు పెట్టుకుంటారా? అసలు విగ్రహారాధన చేయాలంటే బొట్టు పెట్టుకోవడం ఏంటి? హోమంలో కూర్చుంటారా పోనీ? అయ్యో, అసలు వాటికి నాకు సంబంధం లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఫ్యామిలీ అని మీరు చెప్పారు, మొన్న హోమంలో కూర్చున్నాడు కదా. నాకు దానికి సంబంధం లేదు. నేను ఆయనకు వకాలతా పుచ్చుకోలేదు ఇక్కడ. నేను బైబుల్ ప్రకటించడానికి. ఆ ఆత్మతో మీకు సంబంధం లేదు? అస్సలు సంబంధం లేదు. పక్క ఇంకే ఆత్మని కాపాడతారు జాన్ పాల్ అప్పుడు? ఆ ఆత్మ కాదు,
వాళ్ళు ఏం చేశారన్నది నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందన్నది మాత్రం చెప్పగలను. యేసు ప్రభు వాళ్ళు ఏం చెప్తారంటే 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె పిల్ల తప్పిపోతే అవును, దాన్ని వెతకడానికి వెళ్తాడు. ఓకే, అందుకే కదా బైబుల్ బోధిస్తున్నారు. మరి ఇప్పుడు ఈయన కూడా తప్పిపోతున్నాడు కదా. నేను బైబుల్ మాట్లాడి యూట్యూబ్లో పెడుతున్నాను, ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా, ప్రపంచం అంతటికి పంపిస్తున్నా కదా. బైబిల్ ఏం చెప్పింది చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారన్నది నాకేంటి సంబంధం, నాకు సంబంధం లేదు. ఏం చేస్తే బాగుంటుంది బైబిల్ ఏం చెప్తుందని చెప్పడం మాత్రమే నా బాధ్యత తప్ప అందరు చేయబట్టుకుని ఇదేందుకు చేస్తున్నాను అనడం నా బాధ్యత కాదు. ఏదో ఈ దిక్కుమాల పుస్తకాలు ఒకటో రెండో రాసుకుని అందులో ఉన్నదే సృష్టి అని ఏ ముష్టిగాడు చెప్పినా అది అబద్ధం అని చెప్పడానికి. ఈ సృష్టి చాలా పూర్వం నుంచి ఉంది, అదైందా 2000 సంవత్సరాల నుంచి లేదా? సృష్టికర్త యేసు ప్రభు కదా. కాదు అని చెప్పడానికి కదా ఇదంతా చెప్పింది, అదైందా. ఓ క్రీచర్ ఉంది క్రీస్తు కంటే ముందు, ఏందే క్రీచర్, ఫిష్ అనే క్రీచర్ ఉంది క్రీస్తు అనేవాడి కంటే ముందు, అదైందా. ఆ క్రీచరే చాలా ముందు ఉంది. కాబట్టి ఈ క్రీస్తు స్టోరీ అంతా ఫేకు, నమ్మినోడు పోరం తర్వాత తెలుసు నీకు. అంటే బైబిల్ని అనుసరించే వాళ్ళంతా గుడ్డోళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు. తప్పేంటి? ఇప్పుడు భగవద్గీత, రామ, ఇవి ఇగో చూడు చూడు, మనం బైబిల్, ఆల్రెడీ చెప్పాం, ఖురాను, గుర్తుపెట్టుకో. ఇవి ఉంటే తప్పేంది అంట. గుడ్గా ఉండు, GWOD గుడ్, GUDDగా ఉండకు, గుడ్డిగా ఉండకు. ఇప్పుడు నేను సీఎం అని నువ్వు అంటే అందరు నవ్వుతారా నవ్వరా? నేను సీఎం అన్న కూడా నవ్వుతారు, ఎందుకని? అబద్ధం కాబట్టి. అలాగే ఎవడబడితే ఆయన కుక్కను కొట్టినట్టు కొడితే వాడు నేను గాడ్, నమ్మకపోతే రాడ్ అంటే వాడిని మ్యాడ్ అనరా? అని నమ్మమని కొంపల దగ్గరికి వస్తే కదా. నిన్న ఆడెవడో ఎక్కడో సభ పెట్టి, ఇప్పుడు వాడేదో ఆడి శవం గురించి ఆడు చెప్పుకుంటే పర్లేదు, ఆడి వ్యాపారం వాడు కనకదుర్గమ్మని కామెడీ చేశాడు, మన వాళ్ళు వెళ్ళి ఉతికారేశారు, అదే తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏం చెప్పావు? ఏదో ఇంట్రడక్షన్లో మీ ఛానల్ పేరు చెప్పావు, అంతవరకే. అది మానేసి అవి వాళ్ళ పనికి మాల ఛానల్కి పని అనవా? అనకూడదు కదా, అనం కదా. అట్లా మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే, పోనీ వాడిది పిచ్చి భక్తే లేకపోతే ఆడిది పిచ్చి మాత్రమే, కానీ వాడు వ్యక్తిగతంగా చేసుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. వాడు వచ్చి కాపీ పేస్ట్ చేస్తాడు, వాడు వచ్చి మాది కరెక్ట్ మీది తప్పు అంటాడు. మరి పేరు రాంబాబు, రాముడిని వ్యతిరేకిస్తాడు. పేరు సాంబశివ, శివుడిని వ్యతిరేకిస్తాడు. అందుకని ఆ పిచ్చి మతం ఈ భూమికి దరిద్రం, మనకు అక్కర్లేదు అంతే. దీనికైనా కామెంట్లు వస్తాయి చూడు, ఆడి పేరు ఉండదు. ఎందుకు పేరు ఉండదు? ఎందుకు ఉండదు? ఆడు మనకే పుట్టాడు కాబట్టి. ఐడెంటిటీ ఉండదా? వాళ్ళకి ఐడెంటిటీ అండి, వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళకి మెదడే ఉండదు కదా నాన్న. నిన్న ఆడెవడో ఫోన్ చేశాడు, అరే ఒరే తురే అన్నాడు. ఏం పేరు అన్నాను? ప్రవీణ్ అన్నాడు. మీ నాన్న పేరు అన్నాను. మీ నాన్న పేరు అన్నాడు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ అన్నాను. మీ నాన్న పేరు చెప్పాను. ఓ 10 సార్లు అడిగితే ఎప్పటికో కష్టపడి అంజయ్య అన్నాడు. పక్కన వాళ్ళతో చెప్పాను, కష్టపడి. మరి కష్టపడితే నా నాన్న పేరు ఊరికి వచ్చేద్దాం అనుకుంటే ఏంటి, వాళ్ళతో అడగడం పోనీ ఎవరన్నా. కాబట్టి ఆ నైతికత లేని ఎదవల్ని పెంచేదే క్రైస్తవం. నీతి ఉందా చూపించుకోవాలి, నీతి ఉందా? నీతి కదా ప్రయారిటీ ఏంటి చెప్పు. నేను చెప్తున్నాను, నీతికి ఎట్లా బతకాలో బైబిల్ చదివిన తర్వాతనే ఒక సాధారణ మనిషి తెలుసుకుంటాడు. నేను గతంలో పెద్ద తాగుబోతుని, అమ్మాయిలతో తిరుగుతుండే, లేదంటే క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను వాంటెడ్ లిస్ట్లో నా పేరు ఉంది, నేను ఎప్పుడైతే బైబిల్ని అనుసరించినో చాలా నీతిగా మారిపోయినా అంటారు వాళ్ళు. అమ్మ విని విని వామిటింగ్ వస్తుందన్న. సేమ్ స్టోరీ, సేమ్ కథ, పత్తి ఎద్దవా కాదు. ఇప్పుడు ఒక్క జోక్ చెప్తాను. ఇప్పుడు ప్రపంచంలో వైన్కి ఫేమస్ కంట్రీస్ ఏవి? ఇండియా అయితే కాదు కదా. ఇండియా అయితే కాదు, పక్క దేశాలు. ఆ పక్క దేశాల్లో ఏ మతం వెళ్తాయి కదా, క్రైస్తవమే ఎక్కువ ఉంది. ఆలోచించు. ఇప్పుడు ఎవడైనా ఇక్కడ లోకల్గా తాగుబోతోడు దగ్గరికి వెళ్ళి లోకల్దే ఒకటి తీసుకొచ్చి ఫారిన్ తీసుకొస్తే ఏది తీసుకుంటాడు? లోకల్ ఎందుకు తీసుకుంటాడు? ఫారిన్ అంటే ఎక్కువ కిక్కు. ఎందుకని? వాళ్ళు ఆ విషయంలో తోపులు కాబట్టి. అంటే క్రైస్తవం అనేది వైన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, డివైన్కి కాదు. వైన్లో వాళ్ళు తోపులు కాబట్టి ఫారిన్ బ్రాండర్ అంటే వీడు వెంటనే అది పడిచి వచ్చేస్తాడు. అవునా? తాగుతా నీ అబ్బా తాగుతాను సాంగ్ వేసుకుంటూ వచ్చేస్తాడు.